హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. సో, మన లాస్ట్ వీడియోలో ఒక ఇంటర్వ్యూ క్వెషన్ చూసాం కదా! సో, ఈ వీడియోలో ఏంటంటే ఇంకొక ఇంటర్వ్యూ క్వెషన్ ఫర్ ఎగ్జాంపుల్ సో, మనకి ఇలా డేటా ఉంది. అయితే ఈ డేటాలో ఓన్లీ 5 మాత్రమే కావాలి. ఓకే. అంటే ఎన్ని సార్లు ఉన్నాయి? 5 సో, 5 ఓకే. 5 టైమ్స్ అంటే ఏదైతే నంబర్ కావాలో ఆ నంబర్ మాత్రమే కావాలి. వేరే నంబర్స్ వద్దనమాట. ఓకే. అది రిక్వైర్మెంట్. సో, అర్థమైంది కదా! మనకి ఇచ్చిన నంబర్‌లో మన స్పెసిఫిక్ ఓకే. 6 కావాలా? ఆ నంబర్‌లో 6 అనేది ఎన్ని సార్లు ఉంది ఏంటి అనేది కూడా మనమైతే ప్రింట్ చేయాలి. సో, ఇలా మనం ఒక్కోసారి రిక్వైర్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ సీ ఇదంతా ఏంటంటే మనం ఎంత వరకు స్ట్రాంగ్ అనేది తెలిసిపోద్ది. టెక్నికల్‌గా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఇలాంటి కేసెస్ మనకు మనం ఆలోచిస్తే తెలిసిపోద్ది. మనం ఎంత స్ట్రాంగ్ ఏంటి అనేది. ఓకే. సో, లెట్స్ ట్రై టు డు దిస్ వన్. సో, కొన్ని వేరియబుల్స్ తీసుకుంటాను. ఎంపీ మెంబర్ where can so number one so declare target value where can and declare so min value minimum value so where can so declare so max where can so declare so final result under దీనికి డిఫాల్ట్ వాల్యూ ఇస్తాను. ఓకే. సో, ఇలా నేను ఒక 5 వేరియబుల్స్ డిఫైన్ చేశాననమాట. మీ అందరూ కూడా రావచ్చు. ఇన్ని వేరియబుల్స్ అవసరమా? ఓకే. సో, దీన్ని ఇంకా సింప్లిఫైడ్ కూడా చేయొచ్చు. బట్ నేను లాస్ట్‌లో మళ్ళీ రీరైట్ చేస్తాను ఈ కోడ్ అనేది. సో, ఇక్కడ వాల్యూస్ స్పెసిఫై చేస్తున్నాను. ఈఎంపీ నెంబర్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఓకే. సో, అలానే సెట్ వాల్యూ is equal to by default set max value is equal to ఒకసారి నాకు మధ్యలో స్ట్రక్ అవ్వచ్చు. సో, డోంట్ థింక్ తప్పుగా అనుకోవద్దు. అంటే జనరల్ అది. ఓకే. సో, నంబర్ ఇచ్చిన మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ దాని తర్వాత టార్గెట్ ఏంటి? ఓకే. సో, సెట్ టార్గెట్ అంటే ఇక్కడ మీరు ఏ నంబర్‌ని ఫైండ్ ఔట్ చేయాలనుకుంటున్నారు? ఓకే. సో, మన 9 ఓకే. 9 అనేది ఎన్ని సార్లు ఉందో చూద్దాం. సో, దాని తర్వాత వైల్ ఓకే. సో, మనకి వైల్ లూప్ అనేది ఇంపార్టెంట్. సో, నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను. ఐ నో మన ఎంతమందికి తెలిసినది. సో, మ్యాక్స్ దట్స్ ఇది కండిషన్ అన్నమాట. ఈ కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో ఓకే. సో, ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. వాటి వాల్యూస్ అసైన్ చేశాను. దాని తర్వాత కండిషన్ బ్రేక్ చేసుకొని అంటే ఓకే. సో కండిషన్ అయితే కంట్రోల్ అనేది లోపలికి రావాలి లేకపోతే లేదన్నమాట. ఇఫ్ కండిషన్ ఓకే. సబ్స్ట్రింగ్ 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 ఈఎంపీ నెంబర్ కామా min value comma 1 is equal to target value. Okay, target value అంటే ఏంటి 9 అయితే target value. Target value అయితే so begin and set is equal to final result is equal to final result. So substring copy చేద్దాం. సో మీ డౌట్ రావచ్చు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటనేది బట్ చెప్తాను. సెట్ సో min value is equal to min value yes that's it okay. So finally select so final result as out that's it okay. సో ఇలా మనం ఏంటంటే డిఫైన్ చేయాల్సింది ఓకే. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. చెప్తాను. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సంథింగ్ ఈజ్ నాట్ వెరీ గుడ్. ఓకే. సో చెప్పా కదా! ఖచ్చితంగా ఎర్రర్స్ వస్తాయని.
ఓకే. సో ఇది argument data type is where can invalid product. String of argument data type where can is invalid argument type. Two in substring function. Substring. Okay. So minimum value. I think data types something one. Okay, got it. Yeah. So execute చేద్దాం. Minimum value. సో ఇంటీజర్ తీసుకున్నాం కదా. int. ఓకే. సో వచ్చేసింది కదా. సో 999. ఓకే. సో ఐ థింక్ నేను ఇక్కడ వేర్ కార్డ్ తీసుకున్నాను, బట్ ఇట్స్ ఓకే. సో ఇక్కడ టార్గెట్ వాల్యూ కూడా చూద్దాం. సో డైనమిక్ గా చదువు. సో మీ డౌట్ రావచ్చు ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ ఒక్క నిమిషం టైం ఇస్తే నాకు. ఇక్కడ 9 బదులు 5 తీసుకుంది. ఓకే. సో ఎన్నిసార్లు ఉన్నాయి? 1 2 3. అలానే 3 అనేది ఎన్నిసార్లు ఉందో చూడండి. సో 3. సో ఇది కూడా 3 సార్లు ఉంది. 1 2 3. ఇప్పుడు ఇంకో 2 సార్లు ఇద్దాం, అసలు ఖచ్చితంగా వస్తుందో రాదో చూద్దాం. చూసారా ఎన్నిసార్లు అన్ని సార్లు. అదే సో 4 ఇద్దాం, 4 సార్లు. ఓకే. అంటే డైనమిక్ గా మనకైతే వర్క్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను అసలు లాజిక్ ఏంటండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది. ఓకే. ఫస్ట్ ఇక్కడ నేను ఎంప్లాయ్ నెంబర్ ఓకే ఏదైతే డిఫైన్ చేసినా అదనమాట. టార్గెట్ వాల్యూ అంటే సో మీరు ఏ నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నారు, 4 5 6 అంటే గివెన్ నెంబర్ ఏ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు అనేది స్పెసిఫై చేయాలి. దాని తర్వాత మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ అంటే మనం లూప్ చేయడానికి కోసం మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే. సో అది అండ్ ఫైనల్ రిజల్ట్ అంటే మీరు అవుట్పుట్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి కదా. సో దానికోసం వేర్గా స్పెసిఫై చేసి ఇక్కడ డిఫాల్ట్ ఇచ్చాను. ఓకే. సో ఐ థింక్ ఇందాక మనకి ఎందుకు ఎర్రర్ వచ్చింది అనేది సో సీమ్స్ లైక్ ఇక్కడ కూడా మనం అయితే తీసుకోవచ్చు. సో మళ్ళీ రిప్లికేట్ చేస్తున్న ప్రీవియస్ ఇష్యూ వేర్గా చూద్దాం. సంథింగ్ ఓకే. ఇట్స్ ఓకే. సో ఓకే. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఓకే. ఈ 5 వేరియబుల్స్ దాని తర్వాత ఏదైతే ఈఎంపీ నెంబర్ ఉందో దానికి వాల్యూ స్పెసిఫై చేసినాం, మినిమం వాల్యూకి 1 ఇచ్చినాం, మాక్సిమం వాల్యూ ఏంటంటే లెంత్ ఏదైతే ఉందో అది తీసుకున్నాం, టార్గెట్ వాల్యూ వచ్చేసరికి అంటే ఏ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలని వీటన్నిటికి కూడా మనం వాల్యూస్ అనేది స్పెసిఫై చేయడం జరిగింది. దాని తర్వాత వైల్ ఓకే మనకి ఇక్కడ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ 1 less than 10 అంటే 1 అనేది 10 కన్నా తక్కువ లేదా చెక్ చేసుకుని ఇలా ప్రతిసారి కండిషన్ చెక్ చేసుకుని ఎప్పుడైతే కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే కంట్రోల్ అనేది లోనాకి వెళ్తుంది. సో దాని తర్వాత ఇంకో కండిషన్ స్పెసిఫై చేసిన ఇఫ్ ఓకే సబ్స్ట్రింగ్ ఎంప్లాయ్ నెంబర్ కామా మినిమం వాల్యూ కామా 1 అయితే అంటే మనకందరం సబ్స్ట్రింగ్ ఫంక్షన్ తెలుసు కదా. అదే అయితే ఆ వచ్చిన అవుట్పుట్ మనం టార్గెట్ వాల్యూ ఏదైతే స్పెసిఫై చేసాం అది 2 ఈక్వల్ అయితే అప్పుడు మాత్రమే కంట్రోల్ అనేది మళ్ళీ లోనకి వెళ్తుంది. ఓకే. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాం ఫైనల్ రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ ప్లస్ ఏదైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం దానికి కన్కాటినేషన్ చేస్తాం అండ్ మళ్ళీ వాల్యూ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే. ఇక్కడ ఇంప్లిమెంట్ అంటే సో ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. మీ అందరూ తెలుసు వాళ్ళు నేను కొత్తగా చెప్పేది ఏం కాదు. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. అయితే మీకు డౌట్ రావచ్చు సో ఇక్కడ ఎందుకు డిఫాల్ట్ గా ఇచ్చారు, ఇవ్వకపోతే ఏమవుతుంది. ఓకే. సో ప్రీవియస్ అవుట్పుట్ 4 టైమ్స్ వచ్చింది కదా, ఇప్పుడు రన్ చేస్తాం చూడండి నల్ వస్తుంది. ఓకే. సో ఎందుకు నల్ వచ్చిందంటే ఇక్కడ 4 అనేది లేదు కాబట్టి, కానీ ఇప్పుడు నేను 4 ఇస్తే 4 వస్తుంది. ఓకే 4 ఓకే 4 వచ్చింది. వెరీ గుడ్.
సో ఏంటంటే బేసికల్‌గా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం కంకాటినేషన్ చేయడానికి ఖచ్చితంగా స్పెసిఫై చేయాలి. అందువల్ల మనం డిఫాల్ట్‌గా ఏదో ఒక వాల్యూ అనేది స్పెసిఫై చేయాలి. లేకపోతే మనకి ప్రాపర్‌గా అవుట్‌పుట్ అనేది రాదు. ఓకే. సో ఇది క్లియరేనా కదా? అండ్ మీకు డౌట్ రావచ్చు. ఇన్ని వేరియబుల్స్ స్పెసిఫై చేయాలంటే అవసరం లేదు. ఓకే. మీకు ఇంకా సింప్లిఫై చేయడం కోసం నేను స్పెసిఫై చేస్తున్నా. ఇలా కాకుండానే మొత్తం కూడా ఒకే డిక్లేర్ స్టేట్మెంట్‌లో కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ఇన్ని డిక్లేర్ స్టేట్మెంట్స్ కూడా అవసరం లేదు. ఓకే. దట్స్ ఇట్. ఓకే. సో వితిన్ ఎ సింగిల్ డిక్లేర్ స్టేట్మెంట్‌లో నేను అన్ని స్పెసిఫై చేశానన్నమాట. అసలు వర్క్ అవుతుందో లేదో చూడండి. ఐ థింక్ ఇక్కడ మటుకు ఇవ్వాలి. ఓకే. చూసారా? ఇందాకేంటి? సో దీనికో డిక్లేర్ స్టేట్మెంట్, దీనికి 3, 4 ఇలా 4 ఇచ్చాను. బట్ ఇప్పుడు సో అన్ని కూడా సింప్లిఫైడ్ చేశాను. ఓకే. అలానే ఇక్కడ మినిమమ్ వాల్యూ కూడా అవసరం లేదు. ఓకే. సో డైరెక్ట్‌గా సో డిక్లేర్‌లోనే మనం వాల్యూ కూడా స్పెసిఫై చేయొచ్చు. ఇలా రకరకాలుగా సింప్లిఫైడ్ చేయొచ్చు. ఓకే. కోడ్ ఇంత లెంగ్తీ రాయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఏంటంటే మీకు డీటెయిల్‌గా చెప్పడం కోసం మాత్రమే ఇలా చేశా కానీ మనకైతే అవసరం లేదు. ఓకే. అర్థమైంది కదా! ఒకవేళ నాట్ ఈక్వల్ అంటే స్పెసిఫై చేసిన వాల్యూ కాకుండా వేరే వాల్యూస్ రావాలంటే చూడండి ఎక్సెప్ట్ 4 తప్పకుండా అన్నీ వస్తాయి. ఓకే. ఇందాకేంటి ఓన్లీ 4 మాత్రమే కావాలి. ఇప్పుడు ఎక్సెప్ట్ 4 అదే 9 కాకుండా చూద్దాం. 9 కాకుండా 9 ఎక్కడ లేదు. అదే 3 కాకుండా చూద్దాం. 3 ఎక్కడ లేదు. ఇలా మీకు కావాలంటే ఈ వాల్యూ మాత్రమే స్పెసిఫై చేసుకోవచ్చు. ఆ వాల్యూ కాకుండా వేరే వాల్యూ. ఓకే. ఇలా మీకెలా కావాలంటే అలా స్పెసిఫై చేయొచ్చు. నేను చెప్పేదేంటంటే మీకు వేరియబుల్స్ కానీ అది ఎలా వర్క్ అవుతుంది, ఇఫ్ కండిషన్, వైల్ లూపు ఇయన్నీ కూడా వెరీ వెరీ బేసిక్స్ అనమాట. ఓకే. అందరూ అంటారు ఎస్‌క్యూఎల్ ఈజీ అని. ఓకే. సర్టెన్ లెవెల్ వరకు ఈజీ. బట్ ఏంటంటే మనకి ఇలాంటి సిట్యుయేషన్ చాలా ఉంటాయన్నమాట. సో వాటిని ఎలా అచీవ్ చేయాలని మీరంతట మీరే ప్రాక్టీస్ చేసుకుంటే మనకే స్కిల్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఇది పెద్ద రాకెట్ సైన్స్ అయితే ఏం కాదు. కష్టం ఉంటది. ఇప్పుడు నేను చేస్తున్నా సరే నాకు ఎర్రర్స్ వస్తున్నాయి. బట్ దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలనేది మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఓకే. సో మీరు కూడా ఎక్స్‌పెరిమెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు మంచి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అవకాశం అయితే ఉంటదండి. ఓకే. ఇక్కడ ఎవ్వరికీ 100% పడదు. నాకు కూడా నేను నేర్చుకోవాల్సింది డే టు డే. ఇప్పుడు ఈ సినారియోని ఆలోచించడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఎలా చేయాలని ఏంటని. కాకపోతే నేను రెడీమేడ్‌గా కోడ్ కూడా రెడీ చేసుకున్నాను. బట్ మీకు స్క్రాచ్ నుంచి రాసాననమాట. సో రాసేటప్పుడు కొన్ని తప్పులు కూడా వచ్చాయి. ఓకే. సో ట్రై చేయండి మీరు కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే బై.